ఇంట్లోకెళ్ళి పారిపోయినా బాగుండు మహాతల్లి, కానీ ఏమో ఎక్కడికి పోవాలో కూడా తెలియదు కదా. ఎందుకమ్మా నీ మొగుడిని వదిలేసి వచ్చామంటే వాడు ఏం చేస్తున్నాడో కూడా చెప్పదు. చెప్పినా సరే వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి, ఏం మాట్లాడొద్దనే పంపిస్తారే తప్ప వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అలా ఒక నిండు ప్రాణం అయితే పోయింది మొత్తానికి. అదేంటో వీడు ఒక స్థానిక చిన్న ఎలక్ట్రీషియన్, ఈ అత్త మామ వీళ్ళన్నా వీడిని అర్థం చేసుకోవాలి, మరి పేరెంట్స్ అన్నా అర్థం చేసుకోవాలి. ఒక పిల్లనిచ్చి పెళ్లి చేసేసారు. చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు చూసి సంబంధాలు చూడాల. కొన్ని వికృత చేష్టలు ఉన్నప్పటికీ అజసే మావోడు బంగారం అని చెప్పి అంటగట్టేస్తారు. వాళ్ళే చేస్తారులే, పిల్లలు పుట్టాక వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారులే అని ఇలా ఉంటుంది. సో అమ్మాయిల గొంతులు కొయ్యొద్దు. కొంతమంది అమ్మాయిలు కూడా ఈ టైప్ ఉంటారు, అబ్బాయిల గొంతులు కొయ్యొద్దులే, రెండింటి వైపులా ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం వసంత ప్రాణం అయితే పోయింది, ఆవిడ ప్రాణం అయితే తిరిగి రాదు. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అతనికి? ఎలాంటి శిక్ష ఏంటి, వీడు మృగమా అనుకుంటే మృగం లాంటి పనే చేశాడు, కాదనలేము. సైకలాజికల్ డిసార్డర్ ఉంటే పిచ్చోడని వదిలేయచ్చు దాన్ని. ఇప్పుడు కోర్టులో ఇతని నేరం రుజువు అవ్వదు, బికాజ్ వీడి తరఫున వాదించేవాడు వీడికి సైకలాజికల్ డిజార్డర్ ఉందండి అంటారు. వీళ్ళ పేరెంట్స్కి పడుతుంది శిక్ష అప్పుడు గృహహింస చట్టం కింద. పిల్లోడికి ఒక టైప్ ఆఫ్ సైకిక్ డిజార్డర్ ఉన్నా మీరు ఎందుకు పెళ్లి చేశారో అని అడుగుతారు. వాళ్ళకి శిక్ష పడదు, మేము అంత చదువుకోలేదండి మాకేమీ తెలీదు అంటారు. న్యాయం అనేది ఈ వసంత కుటుంబానికి అయితే ఈ కేసులో న్యాయం జరగదు. ప్రపంచం మొత్తం మనం మాట్లాడుకుంటాం కానీ కోర్టులో మాత్రం వీళ్ళకి న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలి, వాడిని చంపేయాలా ఏంటి కొంపదీసి? అఫ్ కోర్స్ ఇప్పుడు వాడి వల్ల ప్రమాదం ఏంటో చెప్పిన సొసైటీకి. వాడు ఎలక్ట్రీషియన్ అంటే ఆన్ బోర్డు రకరకాల ఇళ్లకు వెళ్ళేవాడు. ఎవరైనా నమ్మి ఆ ప్లగ్గో గిగ్గో మా ఇంట్లో చెయ్యి అంటే అక్కడ ఆడోళ్ళ పరిస్థితి ఏంటి? వాడి ఇంటికి వెళ్ళే చెయ్యాలి కదా. హీజ్ అ ఫ్రీలాన్సర్, హీజ్ అన్ ఎలక్ట్రీషియన్. నువ్వు వస్తువు ఆర్డర్ ఇస్తే తయారు చేసి అమ్మ మీ వచ్చి కలెక్ట్ చేసుకోండి అనేది కాదు కదా. ఖచ్చితంగా ఇంటికి వచ్చే సరిదిద్దాలి, వాడి జాబ్ అదే. ఇంట్లో మగవారు లేనప్పుడు ఇంకేమైనా జరిగితే వీళ్ళని సమాజానికి దూరంగా ఉంచాలి. అలానే వీళ్ళకి శిక్ష చేయడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళల్లో మార్పు తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భార్య చనిపోయింది, రేపటి రోజు ఇంకెవరి మీద అత్యాచారాలు చేస్తే? ఎందుకంటే ఇప్పుడు వాడికి ఆ సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి ఆవిడ కూడా లేదు కదా. మొన్నటి వరకన్నా ఆవిడ ఉండేది, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఇప్పుడు వీడు ఇంకా ప్రమాదం సమాజానికి. ఇప్పుడు